సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేశామని రేవంత్ రెడ్డి అంటుంటే, గతంలో హరీష్ రావు చేసిన రాజీనామా సవాల్కు కట్టుబడి ఉండాలని కూడా డిమాండ్ చేశారాయన. అయితే రైతు రుణమాఫీ అందరికీ ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. ఇదే అంశాన్ని తాను నిరూపిస్తానని అంటున్నారు. కావాలంటే ఏ ఊరికైనా రావాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు హరీష్ రావు. మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే రాజీనామా చెయ్యి. నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాళ్లు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తే విపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది లబ్ధిదారులు ఎందుకుంటారని ప్రశ్నించారు హరీష్ రావు. ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు అనుగుణంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన, ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలా మంది వక్ర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? మేము ఆనాడు 1 లక్ష చేస్తేనే 36 లక్షలు అయితే, నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్య పెడుతున్నావు.